अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी। हाय नाज़रीन, अगली अफसोसनाक खबर हम आपको बताने जा रहे हैं जो कि चिवेल्ला कॉन्स्टिट्यूंसी रंगारेड्डी डिस्ट्रिक्ट के पास है, जहां पर एक कमसीन लड़के ने जो है कार ड्राइव करते हुए कार को ओवरटर्न कर दिया और ये कार उलट गई। तो बहरहाल जो है 10th क्लास की स्टूडेंट है जिसका नाम है कुमारी विघ्नेश, जिनकी उम्र सिर्फ 14 साल है। तो बहरहाल जो है पता नहीं माँ बाप ने कैसे इनको कार दे दी माइनर लड़के को, शायद जिसकी वजह से कार स्पीड चलाते हुए या कार जो है फिर बेकाबू होकर कार उलट गई, जिसकी वजह से शख्स की मौत हो गई और 3 लोग शदीद जख्मी हो गए। तो आइए अफसोसनाक खबर हम आपको दिखाते हैं रंगारेड्डी डिस्ट्रिक्ट से। ఈ రోజు ఉదయం శంకర్పల్లి హైదరాబాద్ మెయిన్ రోడ్లో రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర ఒక మైనర్ పిల్లవాడు బండి నడుపుతున్నాడు. తనతో పాటు ఒక 3 మైనర్ పిల్లలు కూడా బండిలో ఉన్నారు. అతివేగంగా నడవడం వల్ల కంట్రోల్ లాస్ అయ్యి పక్కన ఉన్న గోడకి గుద్దుకొని పల్టీ కొట్టడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఒక మైనర్ పిల్లవాడు చనిపోయాడు. దీని మీద కేసు నమోదు చేసి శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టినాం. ఇందు మూలంగా అందరికీ తెలియపరిచింది ఏమనగా, ఈ పేరెంట్స్ పెద్దలు ఈ మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వద్దని కోరుతున్నాము. దయచేసి వాళ్ళకి అవగాహన ఉండదు, వాళ్ళు స్పీడ్గా నడపడంతో వాళ్ళ ప్రాణానికి అలాగే రోడ్డు మీద ఉన్న ప్రయాణికులు ఇక్కడ యాక్సిడెంట్ జరగవచ్చు. దయచేసి పేరెంట్స్ ఎవరు ఇవ్వద్దు. నా పేరు రమేష్, అది చందననగర్ గ్రామము. ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగినటువంటి మా అక్క వాళ్ళ బాబు కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి వీరస్వామి మరియు అనసూజ వాళ్ళ కుమారుడు. సో ఎప్పటిలే 10వ తరగతి శంకర్పల్లిలో ఉన్నటువంటి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. రామకృష్ణ విద్యాలయ రేవతి స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. సో ఈరోజు హాలిడే ఉందని మాత్రమే, ఎప్పటికీ హాలిడే ఉన్న రోజు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అరే క్రికెట్ ఆడడానికి ఎప్పటిలాగా వెళ్తుండా అని చెప్పి అనుకొని ఈరోజు ఉదయము 5 గంటలకు సమయంలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేశారట. శంకర్పల్లిలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఎక్కడ వెళ్తున్నావు నాన్న అంటే ఆడుకోవడానికి వెళ్తున్నా అని చెప్పి మబ్బుల 5 గంటలకు బయలుదేరిండు. వెళ్ళిన కొద్దిసేపట్లో ఒక గంట సేపట్లోనే వాళ్ళ కొడుకు విగత జీవితంగా న్యూస్ తెలియడంతో వాళ్ళు తట్టుకోలేని బాధ హృదయంతో ఉన్నారు. ఇదంతా కేవలం ఎవరికంటే ఆ మైనర్ అయినటువంటి అందరూ కూడా 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు, 15 సంవత్సరాల పిల్లలు మాత్రమే. వాళ్ళకు కారులో వీళ్ళు 3 మా బాబుతో పాటు ఇంకా 4 పిల్లలు కారులో వెళ్ళాల్సిన అవసరం ఏముంది, వాళ్ళకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది కేవలం తల్లిదండ్రులు, వాళ్ళకు కారు ఇచ్చినటువంటి వాళ్ళ పేరెంట్ తల్లిదండ్రుల తప్పు. సో దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు కంపల్సరీ వాళ్ళను, ఇది ఇంకో బిడ్డకు ఇలాంటి అన్యాయం కానీ ఏది రాకుండా వాళ్ళపైన ఆ తల్లిదండ్రులు ఎవరైతే మైనర్ వాళ్ళకి ఎవరైనా వెహికల్ ఇచ్చారో కారు ఇచ్చారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి, కేసు బుక్ చేయాలి. వీళ్ళు మా అక్క కానీ బావ కానీ కష్టకాయం చేసుకొని కొత్తపల్లి గ్రామం నుంచి శంకర్పల్లి అక్కడ వచ్చి కేవలం బాబు చదువుల గురించి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ పని చేసుకుంటూ ఇక్కడ బతుకుతున్నారు. ఈరోజు ఉన్నగానే ఒక కొడుకు, అది కూడా వాను 15 సంవత్సరాల క్రితము దత్తత తీసుకొని వాళ్ళు ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించుకుంటూ వాళ్ళ కష్టాన్ని మొత్తం వాళ్ళ కొడుకు గురించి రాత్రనక పగలనక కాస్త పెంచుకుంటూ ఈరోజు వాళ్ళ కష్టాన్ని చూడండి ఎంత ఘోరంగా సిచ్యువేషన్ పరిస్థితి అంటే నిజంగా చెప్పలేని పరిస్థితి. నేను ఒకటే తెలియజేసుకున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఏ తల్లిదండ్రులు కూడా రావద్దు. చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళ మైనర్కు కారిచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులకు కేసు బుక్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని నేను తెలియజేసుకుంటాను. अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी, जहां पर खास तौर पर पित्ते में मौजूद पथरी और दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। आपको इस दर्द से हमेशा के लिए मिल जाएगा छुटकारा।
नो साइड इफ़ेक्ट्स, नो ऑपरेशन। तशखीस करते हुए दवाएं की जाती है फराहम। तो देर ना करें, जल्द ही तशरीफ़ लाए RS यूनानी फार्मेसी, बहादुरपुरा X रोड, अपोजिट केनारा बैंक, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9390610436 पर।